అటు పట్టణంలోని సంజయ్ నగర్ శివాలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి శని త్రయోదశిని పురస్కరించుకుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉపవాక్ష దీక్షలు పఠించి నుదుటిన విభూది బొట్టు ధరించి ఆ పరమశివుడిని ఆరాధించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి సేవకు అంకితమయ్యారు. పంచాక్షరి జపాన్ని జపిస్తూ తమ భక్తిభావాన్ని చాటుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సంజయ్ నగర్ శివాలయానికి అయితే మనం వచ్చేసాం. గర్భగుడిలో చూసుకుంటున్నట్లయితే ప్రత్యేక పూజలు అభిషేక అర్చనలతో ఆ స్వామి వారిని వేడుకున్నారు. అలాగే మనం పూజారిని అడిగి తెలుసుకుందాం మహాశివరాత్రి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. వాఘర్తా వివ సంపృక్తో వాఘర్తా ప్రతిపత్తయే జగరా పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు ఉదయం 3:45 నుండి ఆ స్వామివారికి రుద్రాభిషేక పూజలు ఇతర కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. కావున ఆ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేయబోతున్నారు? అయితే 3:45 రుద్రాభిషేకము, అదేవిధంగా 10:18 రుద్రహోమము, అదేవిధంగా 3:15 ఆ శివపార్వతుల కళ్యాణం, అనంతరం ఆ పల్లకి సేవ ఉంటుంది. ఓకే అండి, ఇలాగే చూసుకుంటూ ఉంటే ప్రత్యేక పూజ కార్యక్రమాలు అయితే జరిగాయి. ఇలా బయట చూసుకుంటున్నట్లయితే అధిక సంఖ్యలో భక్తులైతే వచ్చేసారండి. ప్రతి ఒక్క భక్తుని దగ్గర శివనామస్మరణ మోగిపోతుందండి. ఎక్కడ చూసిన జన సంద్రోహంగా ఉంది. అలాగే మనం ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుందాము. శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా వచ్చిపోయే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లను అయితే మీరు చేశారు? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంజయ్ నగర్ శివాలయం టెంపుల్లో భక్తుల కొరకు శివరాత్రి సందర్భంగా చాలా ఏర్పాట్లు చేశాము. మా ఆలయ అభివృద్ధి కమిటీ నుంచి దాదాపు 7-8 సంవత్సరాల నుంచి ఎంతో బ్రహ్మాండంగా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నాము. భక్తులు కొన్ని వేల సంఖ్యలో రోజు వచ్చి దర్శించుకొని వెళ్తున్నారు. ముఖ్యంగా ఆలయ అభివృద్ధి పనులు కూడా చాలా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు శివరాత్రి శనివారం రోజు ఉదయం ప్రొద్దున రుద్రాభిషేకము, మళ్ళీ